బిల్డ్ ఓపెనింగ్ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిన సందర్భంగా గత 5 సంవత్సరాలు ప్రజలకి కావాల్సిన సర్వీసులకు సంబంధించి పడ్డ ఇబ్బందులన్నీ కూడా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది వినతి పత్రాల రూపంలో ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం, లోకేష్ గారు ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ రోజున ప్రతి ప్రభుత్వం సంబంధించిన మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో చేయించుకోవడానికి కానివ్వండి, అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల సేవలు కూడా మిత్ర యాప్ ఒకటి ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసి దానికి మనం ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపితే చాలు, రిప్లై వస్తుంది. మనకు కావాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయి సుమారు 250 వరకు కూడా సేవలు ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఇంట్లోంచే ఉండి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి దానికి సంబంధించిన యాప్ని వేళ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సుబ్రాజు గారు చెప్పినట్టుగా తాళరేం మండలం పీమలవరం పంచాయతీ 1లో లాంచ్ చేసుకోవడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సుబ్రాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క యాప్కు సంబంధించిన పాంప్లెట్స్ రిలీజ్ చేయవలసిగా కోరుచున్నాం. రెండమ్మా మెంబర్లు సుబ్రహ్మణ్యానికి వెనకాల కొన్ని ఉంది. అలాగే పట్టుకోండి, అదే ఒకసారి రాంచలాగా ఎదరా సత్యానికి ఒకసారి అమ్మ దారి సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. సరే ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్. అలాగే ఇచ్చేసిన గుడిపూడి వెంకటరమణ గారికి అందరికీ నమస్కారం. గవర్నమెంట్ నెంబర్ ఇచ్చారు 9552300009 అనేది ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ మొబైల్ నెంబర్ని ఫీడ్ చేసుకొని వాట్సాప్లో మనం హాయ్ని మెసేజ్ పంపించవచ్చండి. ఫస్ట్ మనకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోమని అంటారు. అందులో మనకి 250 సేవల వరకు ఉంటాయి. అందులో మనకి ఏదైతే అవసరం ఉందో అంటే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రెవెన్యూ సర్వీసులు, నెక్స్ట్ వచ్చి బిల్ పేమెంట్ సర్వీసెస్, ఇంకా అలా 250 వరకు సర్వీసెస్ ఉన్నాయండి. ఆ సర్వీసెస్ ఏవి కావాలంటే ఆ సర్వీస్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనం అది వాయిస్ కమెంట్ కూడా ఉంటుంది. వాయిస్ కమెంట్ ద్వారా చేయొచ్చు, లేదా చాట్ బాక్స్ ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించి వివరాలు అడుగుతుంది. అంటే మనం దానికి అవసరమైన ఆధార్ నెంబర్ను, మొబైల్ నెంబర్ కానీ, లేదా సర్వీస్ రిక్వెస్ట్ ఐడి వాటిని ఎంటర్ చేసుకున్న తర్వాత సర్వీస్ కన్ఫర్మేషన్ పొందుతాం. దానికి సంబంధించి అమౌంట్, అంటే మనం అమౌంట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తాం కదండి, దానికి కూడా భద్రతతో కూడిన ఒక పేమెంట్ లింక్ అని పంపుతారు. ఆ లింక్ ద్వారా మనం అమౌంట్ని పే చేసి రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అంటే ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన వాట్సాప్ ద్వారానే మనం ఒక హాయ్ మెసేజ్ పంపించడం ద్వారా 250 రకాల సర్వీసులు పొందగలుగుతామండి. అదేవిధంగా
సైబర్ నేరగాల పట్ల జాగ్రత్త అంటే ఇప్పుడు మోసపూరితంగా ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి మాకు ఓటీపీలు వస్తాయండి, ఇవి చేయండి అవి చేయండి అని చెప్తారు కదండి. అలాంటి ఎవరైనా సరే మీకు తెలియకుండా అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లకు కానీ వేటికి కానీ రియాక్ట్ అవ్వకండి. తెలిసిన వాళ్ళు అయితే మీరు కన్ఫర్మేషన్ చేసుకొని మాత్రమే చెప్పండి. ఎందుకంటే దానివల్ల డిజిటల్ పేమెంట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుందంటే నెంబర్ చెప్పగానే వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది ఖాళీ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీకు అలాంటివి ఏమైనా ఉంటే కనుక 1930 అనే నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయొచ్చండి. అలాగే బెట్టింగ్ యాప్లు అలాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దండి. అలాగే ఏపీకే లింకులు గ్రూపుల్లో ఏంటంటే ఏపీకే లింక్స్ వస్తాయండి, అన్నోన్ పర్సన్స్ నుంచి ఏపీకే లింకులు వస్తాయి. వాటిని ప్రెస్ అసలు చేయొద్దండి. అంటే తెలిస్తే మాత్రమే కనుక్కొని మాత్రమే చేయండి. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏపీకేలు పెడితే మాత్రం వాటి మీద క్లిక్ చేయొద్దండి. అదేవిధంగా శక్తి యాప్ మహిళలు చిన్నారుల భద్రత కోసం శక్తి యాప్ని డిజైన్ చేశారండి. అది ఏంటంటే మనం ఓటీపీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా అంటే మనం ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే ముఖ్యంగా అమ్మాయిలు ఆడపిల్లలు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా ఆపదలో ఉన్న ప్రమాదంలో చిక్కుకున్నా కూడా మీరు ఇప్పుడు ఆ లొకేషన్ ద్వారా దగ్గరలోని పోలీసులు మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తారండి. మంగళవారం శాసనసభ ప్రభుత్వ ఇప్పు గవర్నర్ డాక్టర్ ఉపరాజు గారు బుద్ధిరాజు గారికి మా పంచాయతీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నారు. మీరు మా పంచాయతీకి రావడం ఫస్ట్ తరగతి ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొత్తప్పుడు కూడా ఇది తీసుకుంటే ఇది చాలా మంచి గతంలో మంచి అభివృద్ధి వస్తుంది. ఇదంటే ఇప్పుడు చెప్పినట్టుగానే ఎవరు కూడా మోసపోకుండా సైబర్ నేరగాలకు మాయలో పడకుండా ఉండటానికి ఇప్పుడు ఈ యాప్ కూడా మంచి ఫలిస్తుంది. మరి మేము సుబ్బరాజు గారికి ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం సార్. అయితే మాకు అప్పటికప్పుడు చెప్పారు, లేకపోతే ఇక్కడ ఇప్పుడు తెలిసింది లేదా సభ మీటింగ్ టెంట్లు చేసి అందరికి కూడా పిలుస్తుంది సార్. ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన లోకేష్ గారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక రకాల సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావటం, దాని మీద ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు మన యాప్ ప్రజల చేతుల్లో ప్రభుత్వం అనే వాట్సాప్ యాప్ను క్రియేట్ చేసి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాళరేవు మండలంలో ఉన్న మల్లవరం పంచాయతీలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, దానికి సర్పంచ్ గారు, దూరుపూడి బాబీ గారు, అదేవిధంగా వీర గారు, మరో ఎంపీటీసీ బాబీ గారు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కలిపి ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సుమారు 250 సేవల్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మరి దీన్ని లోకేష్ గారు డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ ద్వారా మన కరెంట్ బిల్లు కానీ, అదేవిధంగా క్యాష్ సర్టిఫికెట్లు కానీ, అదేవిధంగా మన ఫోన్ బిల్స్ కానీ అనేక రకాల సేవలు అంటే ఇంకా ఎక్కువ సేవలు దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా 250 సేవలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని మరి ఈ రోజే లాంచ్ చేసుకోవడం అంటే ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అన్ని బిల్లు కట్టుకునే సౌకర్యం మరి గతంలో అయితే ఆఫీసుల చుట్టూ మరి తిరిగే పరిస్థితి ఉండేది. అటువంటిది లేకుండా అన్ని సర్టిఫికెట్లు కూడా ఈజీగా మన ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చిన లోకేష్ గారికి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అనునిత్యం కృషి చేస్తూ మరి వచ్చే మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మళ్ళీ మన అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేయడానికి ఆయన రావడం జరుగుతుంది. సుమారు 49,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. అవన్నీ కూడా 1వ తారీఖున ఓపెన్ చేసి
3 సంవత్సరాల్లో అక్కడ అమరావతి రాజధానిని మరి ఆగిపోయిన ఈ పోలవరం ప్రాజెక్ట్ గతంలో కూడా 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ గత 5 సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ప్రణాళికలు, అదేవిధంగా మెగా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా అనేక రకాల ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం ఏర్పడిన దాని నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావటం, మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు నడపడానికి అనునిత్యం కృషి చేస్తూ ప్రజలకి అతి చేరువలో ఉండాలనే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరూ మంచి మ్యాండేట్తో ఇచ్చారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధాశక్తితో మరి మన రాష్ట్రంలో కనీసం ఏ హెడ్లో కూడా డబ్బులు లేని పరిస్థితి అయినా కానీ మరి ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే పెన్షన్ కానీ జీతాలు కానీ మరి ఫస్ట్ రోజునే ఇవ్వడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆ రోజు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 రూపాయలు 20,000 రూపాయలు భరోసా ఇవ్వటం, అదేవిధంగా రైతులకి 10,000 10,000 20,000 చేస్తాను, అది కూడా ఆచరణలో తీసుకురావటం. అదే కాకుండా తల్లికి వందనం కూడా ఈ సీజన్లో రేపు స్కూల్ జాయిన్ అయ్యే లోపు ఈ స్కీమ్స్ అన్నీ కూడా రన్ చేయడానికి మరి మొన్న క్యాబినెట్ పెట్టి అన్నీ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ప్రజలకి అతి చేరువలో ఈ యాప్ ఉపయోగించుకుని మరి అందరూ కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ ఫీజు కట్టాలన్నా, ఏ ట్యాక్స్ కట్టాలన్నా దీంట్లో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రజలకి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన లోకేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.